పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ వీక్నెస్ ఏమిటి? జనరల్గా మీరు పెన్ డ్రైవ్ వాటి మీద మాట్లాడటానికి ఇష్టపడరేమో బహుశా, అయినా కూడా మీ విశ్లేషణ చెప్పదలిస్తే చెప్పండి, లేదు. కానీ మొన్న మీటింగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడటం, జగన్ మన బాలకృష్ణ గారిని పొగడటం, పొగిడితే తప్పు, మర్యాదగా పలకరించుకోవడం తప్పని ఎవరో అనగానే, కానీ ఆ పొగిడిన తీరు, లోకేష్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు, అంతకుముందు లోకేష్ గారు కనీసం పవన్ కళ్యాణ్ ఆయన పట్టించుకున్నట్టే కనపడలేదు కదా, క్షమాపణ ఎందుకు ఆయన ఇష్టం పొమ్మన్నాడు, కానీ ఎక్కడా ఇది చేయలేదు. రకరకాల సార్లు ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లొంగి ఉంటున్నాడు అంటారు అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? కుమార్ గారు, బేసిక్గా ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి వ్యక్తిగత విషయాలు, పెన్ డ్రైవ్లు, అవకాశం మనకు లేదు, ఆ ధైర్యం కూడా నాకు లేదు. బట్ బయటకు వస్తాయి. ఎందుకంటే నిజంగా పెన్ డ్రైవ్ ఉందని నమ్ముతున్నారా? ఆ అమ్మాయి ఆవిడ ఎవరో లక్ష్మి, ఆవిడ కావాలని ఏమన్నా అభూత కల్పన సృష్టించిందా? అయితే కిరణ్ రాయల్ మీద సస్పెన్షన్ ఇట్లాంటివి చేసి ఉంటే అట్లాంటిది అబద్ధం అనుకునే అవకాశం ఉండేది. పవన్ కళ్యాణ్ నిజంగానే కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మరోవైపు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే ఇట్లాంటి వాటికి ఈయన కూడా భయపడుతున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని. ఏం జరుగుతుంది అనేది బహుశా ఇంత ఇదిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆగరు. ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా మంచి విషయాలు బయటకు వస్తాయి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్కి సంబంధించి నిన్న జరిగిన ఘటన ఏదైతే ఆ సభలో మాట్లాడారో, ఒక 2 విషయాల్లో క్లియర్ గా సమాజానికి చెప్పదలుచుకుని చెప్పారు. ఒకటి డైరెక్ట్ గా చెప్పారు, ఇంకోటి ఇండైరెక్ట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఎవరికన్నా భ్రమలు, అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, సుదీర్ఘకాలం తెలుగుదేశంతో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పకనే స్పష్టంగా చెప్పాడు. నాకైతే అది నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సుదీర్ఘకాలం తెలుగుదేశంతో రాజకీయంగా ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టుగా ఆ వేదికలో ఆయన ప్రవర్తించిన వ్యవహార శైలి బట్టి అర్థమవుతుంది. అది వారి ఇష్టం, 2 రాజకీయ పార్టీలు. కాబట్టి ఎవరైనా అనుమానాలు ఉండి ఒకరోజు సమావేశానికి హాజరు కాకపోతే, ఫోన్ లిఫ్ట్ చేయలేదని వార్తలు వస్తే, దీన్ని చూసి ఎవరైనా భ్రమపడ్డారంటే అది భ్రమే అవుతుంది. వారు సుదీర్ఘకాలం ప్రయాణిస్తారు. రెండోది, నర్మగర్భంగా ఇంకో మాటగా చెప్పాడు. భవిష్యత్తు సారథిగా లోకేష్ గారిని చెప్పారు. ఇంకొంత భవిష్యత్తు ముఖ్యమంత్రి అని చెప్పినా మనమే ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి చంద్రబాబు గారితో చెప్పించేయడం కన్నా వీళ్ళతో చెప్పిస్తే బాగుంటుందని ఏమైనా అనుకున్నారా, మనం చెప్తే బాగుంటుందని చెప్పారు, నాకు తెలియదు. దానికి కూడా ఇండైరెక్ట్ గా సారథ్యానికి కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా లేదా ముఖ్యమంత్రి అయినా వీళ్ళ సంబంధాలు ఏమి పాడవు, సంబంధాలు కొనసాగుతాయి. అదే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఈయన ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతారా? సరే, ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకొని కేంద్రానికి వెళ్తాడా, ఇంకా వాళ్ళ అడ్జస్ట్మెంటే. ఇంకా మార్పు రాదంటున్నాను. రాజకీయంగా దాని నుంచి ఏమి అద్భుతాలు జరగవు. కొంత కంఫర్ట్ గా నీకెట్లా నాకెట్లా, నేనెట్లా ఉండాలి నువ్వు ఎట్లా ఉండాలి, కంఫర్ట్ పాలిటిక్స్ ఏదో నడిచి నడవచ్చు తప్ప దీని కారణంగా బయటకు వచ్చేయడం, ఇంకా ఆయన అయితే ఈయన వచ్చేస్తాడు, ఇట్లాంటివి భ్రమలు ఎవరికన్నా ఉంటే అది పోగొచ్చు నిన్న మీటింగ్ తో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఫోనే లిఫ్ట్ చేయలేదని ఒక వార్త రాసుకున్నారు. అది రాసింది ఎవరు? మన సాక్షి వాళ్ళు రాసుంటే అనుమానం. రాసింది ఆస్థాన పత్రిక. 2 కార్యాలయాలు ఖండించలేదు. అదే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం ఆఫీస్ కదలక లేదు అంటే వాళ్ళు 2 కార్యాలయాలు లేదని అబద్ధం అని చెప్పుండాలి. అది కూడా చెప్పలేదంటే మళ్ళీ ఆయన కేరళకి వెళ్ళడం, ప్రీ బడ్జెట్ సమావేశాలకు ఎక్కడ హాజరు కాకపోవడం చూస్తే ఏదో జరుగుతుందని అనుమానం లేదు. సీన్ కట్ చేస్తే దాని పూర్తి రివర్స్ లో పంపించు వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను. దీన్ని చూస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతాడు. ఎందుకంటే కొట్లాడతారని ఆనందంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత భయపడిపోతా అంటారు, ఐక్యంగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, వాళ్ళు ఎప్పుడు కలవరు, వాళ్ళు ఎప్పుడు విడిపోరు, వాళ్ళని విడదేయడం ఎవరి వల్ల కాదని ఆయన మొదటి నుంచి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది పవన్ కళ్యాణ్ బాగుందంటే ఆయన వాళ్ళిద్దరు వదిలి రారా ఎందుకు మాట్లాడేది ఆయన ఎప్పటి నుంచో. అసలు వాళ్ళిద్దరి విషయంలో నెంబర్ 1 స్పష్టంగా ఉన్న మొదటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరూ అట్లే ఉంటారు, వాళ్ళిద్దరు కలవరు, విడిపోయినా కలిసినట్టే ఉంటారని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. అది కలిసి ఉన్నా కలిసి ఉంటారు, విడిపోయినా కలిసి రాజకీయాలు చేస్తారు ఇండైరెక్ట్ గా, నాకు వ్యతిరేక ఓట్లు చీలిపోవాలని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. కాబట్టి జనసేన తెలుగుదేశం సుదీర్ఘకాలం ప్రయాణిస్తుంది. లోకేష్ గారు ఏ పోర్టుపోలో తీసుకున్నా అడ్జస్ట్మెంట్లు మారుతాయి తప్ప రాజకీయ నిర్ణయాలు మారవు అనేది మాత్రం నిన్న వారు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది. అయితే బాలకృష్ణ గారిని కూడా పొగడాల్సిన అవసరం ఉంది. అలగాజనం అది అని అన్నాడు అని, అంతకుముందేమో ఆయనే మాట్లాడాడు, ఇప్పుడేమో సారు తప్ప నేను ఇంకేం అన్నని చెప్పడం. అంటే జనసేన కేడరు చాలా డేలా పడింది. ఏంటి ఎంత లొంగిపోయి ఉండాలా, ఇది ఓ రకంగా బానిసత్వం మనస్తత్వం అనే పరిస్థితికి తీసుకెళ్లారనేది కదా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కలిసి రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనుకున్న తర్వాత
విడిపోకూడదని నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇవి పాయింట్లు అయితే ఎట్లా అవుతాయి? ఇవి పాయింట్లు అయితే దానికి మోసం వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ స్టాండ్ మనం కలిసి ఉండాలి, ప్రిన్సిపల్ స్టాండ్ లోకేష్ గారికి ఏ బాధ్యత ఇచ్చినా అడ్జస్ట్ కావాలి అనే అభిప్రాయంకి వచ్చేసిన తర్వాత ఇవి ఎన్ని పట్టించుకుంటే మొదటి సమస్య వస్తుంది. కాబట్టి మెయిన్ ప్రిన్సిపల్ సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవడం. కలిసి సంసారం చేయాలనుకున్న తర్వాత చిన్న చిన్న గొడవలు పట్టించుకుంటే ఎట్లా అవుతుంది? అంటే వాళ్ళు కలిసి రాజకీయాలు చేయాలనుకున్న తర్వాత ఇవన్నీ అడ్జస్ట్ కావడం తప్ప అంటే ఒక దశలో తను కూడా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒక దశలో తను కూడా చంద్రబాబుతో సమానం అన్నట్లుగా అడావుడి చేశారు కదా, అవన్నీ డ్రామా అనుకోవాలా? ఇప్పుడు జనసేన కేడర్ ఎంత డేలాపడి ఉంటుంది కదా, ఈయనేదో గొప్పవాడవుతాడు, సీఎం అవుతాడు, లేకపోతే గట్టిగా నిలబడతాడు అనుకుంటే ఇటు దారిపోయాడు అని అనుకోరా? ఎవరు బాధపడతారంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వాళ్ళు బాధపడతారు, నాయకుడిగా చూడాలనుకున్న వాళ్ళు వచ్చిన అవకాశాలు మనం కూడా అడ్జస్ట్ అవుదాం అనుకునే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి జనసేన నాయకులు ఎవరు మాట్లాడట్లేదు ఈ గొడవల పైన. స్థానిక జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ అనగానే మా వాడిని ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని కింద నుంచి వచ్చిన డిమాండ్లు పైన వాళ్ళకి అర్థం అవుతాను కదా, నాకే అర్థమైంది లేదు, ఆయన పక్కన వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఎట్లా నడుస్తాడని. కాబట్టి పైన వాళ్ళకి అందరికి అర్థమైపోయింది సీను, కింద వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కొంత అర్థం చేసుకో, అర్థం కాని వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, అర్థం కాని వాళ్ళు వేరే ఆలోచన చేసుకోవాలి. అంతే, వాళ్ళ దాని వాళ్ళు బావాల్సిందే అంటారు.